యేసు ప్రభు ఒక ఇంట్లో భోజనానికి ఆహ్వానించబడ్డారు. ఆయన భోజనానికి కూర్చోగానే ఆయనకు ఎదురుగా ఒక ఆయన ఉన్నాడు. చూస్తే భోజనం తినలేం, ఎందుకంటే ఆయనకు రోగం ఉంది, శరీరం ఉబ్బిపోద్ది అనమాట. ఇంకా చూడలేమన్నాడు వాళ్ళు, చాలా భయంకరమైన వ్యాధి అది. ఆ జలోదర వ్యాధి కలిగిన వాడు యేసు ప్రభు రీచ్ లో ఉన్నాడు. ఆయన చూస్తుంటే కనబడుతున్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు. మనం ఉంటే ఏమంటాం, ఏంటండి అలాంటి వాళ్ళు ఎందుకు రానిచ్చారు లోపలికి, భోజనం చేస్తాం కదా ఇక్కడ, ఇప్పుడు తినాలా వద్దా, మేము పిలిచారు కదా మమ్మల్ని, ఇదేనా మీరు ఆతిథ్యం చేయడం అని బహుశా మనం తిట్టుకుంటామేమో. కానీ యేసు ప్రభు వెంటనే భోజనం వదిలిపెట్టి అతని దగ్గరికి వెళ్ళాడు. బైబిల్ ఏముందో తెలుసా, యేసు ప్రభు అతన్ని చేరదీసి అనే మాట, యేసు ప్రభు అతన్ని కౌగలించుకున్నాడట. రోగం తగ్గిపోయిన తర్వాత ఎంతమంది అయినా కౌగలించుకుంటారేమో అతన్ని, రోగం తగ్గిపోయిన తర్వాత ఎంతమంది అయినా దగ్గర తీసుకుంటారేమో. కానీ యేసు ప్రభు ప్రేమ గలవాడు, వాత్సల్యం కలిగినవాడు. ఆ వ్యాధితో ఉండగానే ఆ వ్యక్తిని చేరదీస్తే నేను అనుకుంటాను బళ్ళు నేర్చుంటాడు ఆయన. అయ్యా, ఎవరు ఇలాంటి పని చేయలేదు, అందరూ నన్ను ద్వేషించి అన్న రోగాన్ని బట్టి, యు ఆర్ ది ఓన్లీ వన్, నన్ను లేవనెత్తిన వాడు నీవే. ఒక సగం రోగం అక్కడే తగ్గిపోయి ఉండదు.